ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మొలతాడని లాస్ట్ 2 రోజులు హడావుడు ఎందుకు చేసిరు? దేనికి చేసినారు? రేవంత్ రెడ్డి కోసం ఓట్ పోలరైజ్ చేసి కాంగ్రెస్కి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం జరిగింది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ ముస్లిం మైనార్టీ ఓట్ పోలరైజ్ అయితే ఎవరికి లాభం అవుతుంది? బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా లాభం కావాలా? హిందూ ఓట్ బ్యాంక్ అంతా పోలరైజ్ కావాలా? అది అప్పటికప్పుడు అయ్యే అవకాశం లేదు. సో ఆ ముస్లిం ఓట్ పోలరైజ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎంఐఎం కూడా పోటీలో లేదు. ఎంఐఎం ఆల్రెడీ ఇంటర్నల్గా కాంగ్రెస్కే మద్దతుతో ఉన్నది. సో ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతుతో ఉన్నది. అప్పటికి అధికారంలో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ గెలుస్తుంది అన్న ఒక సంకేతం ఉన్నది. దీంతో ఆ ముస్లిం మైనార్టీలంతా బీజేపీకి వేయొద్దు అని అంటే ఎవరికి వేయాలా? ఎవరు గెలుస్తారో వాళ్ళకి వేయాలి. బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ గెలుస్తుందేమో అన్న ఒక అంచనా ఉంది. మొత్తం గంపగుత్తగా ఓట్లని ఇటుబడి దాని వెనకాల ఉన్న స్కీమ్ ఇది. మీరు చూడండి, బీజేపీలో ఒకరిద్దరు నాయకులకు సంబంధించిన పనులు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో చక్క జరిగిపోతాయి. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. మీరు ఈ పనితనంతో ఈ రకమైన దీంతో మీరు కాకపోతే హైదరాబాద్ అర్బన్ ఏరియా కాబట్టి కొంతమేర గెలుస్తారని మీరు అనుకుంటుండొచ్చేమో. కానీ మీరు పూర్తి స్థాయిలో కార్పొరేషన్స్ని గెలిపించుకునే అంటే ఇదే పరిస్థితి కొనసాగితే మీకు ఉన్న అద్భుతమైన అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు. మీరు జూబ్లీ హిల్స్ అర్బన్ ఏరియానే కదా, హైదరాబాద్ మీరు 3 కార్పొరేషన్లు గెలుస్తామంటున్నారు. జూబ్లీ హిల్స్లో 23,000 ఓట్లు 2023 ఎలక్షన్స్లో పడితే, జనరల్ ఎలక్షన్స్లో 2000 మొన్న జరిగిన బై ఎలక్షన్లో 17,000 ఓట్లు పడ్డాయి. ఓట్ బ్యాంక్ పెరగాలన్నా తగ్గాలన్నా? అర్బన్ ఏరియా కదా. మీరు రూరల్లో కొంత వీక్గా ఉన్నారు, అర్బన్లో మేము స్ట్రాంగ్గా ఉన్నాం, దట్టు హైదరాబాద్లో మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పుకునే మీరు జూబ్లీ హిల్స్ లాంటి ఎలక్షన్ని ఎట్లా గాలికి వదిలేసినారు? దట్టు మీరు ఓట్ పోలరైజ్ అవ్వడానికి అవకాశం ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ గణనీయంగా ఉన్న, దాదాపు 1,00,000 ఓట్ బ్యాంక్ గణనీయంగా ముస్లిం ఓట్లు ఉన్న దగ్గర మీ పాచికలు ఎందుకు పనిచేయలేదంటే అసలు మీరు వర్కే చేయలేదు దాని మీద. ఎవరో ఒకరికి గెలవడానికి మీరు మీ లీడర్లు ఆల్రెడీ దాసోహం అయిపోయినారు. అందుకే మీ హైకమాండ్ ఎవరూ రాలే, అసలు ఎలక్షన్ వదిలేసినారు. 23,000 ఓట్లు 2023లో వస్తే 17,000 ఓట్లు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఎందుకు తగ్గింది? కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో అది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నది. 60,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు 60,000 ఓట్లు వచ్చినాయి. 23,000 ఓట్లు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వస్తే 2024 ఎలక్షన్స్ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 60,000 ఓట్లు వస్తే 17,000 ఎందుకు పడిపోయినారు? సో మీరు మీ పనితీరు మార్చుకోకపోతే, మీరు కష్టపడాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న ఆలోచన లేకపోతే, మేము గిట్లనే రేవంత్ రెడ్డితోని వీళ్ళతో ములాఖత్ అవుతామని కొంతమంది లీడర్లు భావిస్తే, మీ పార్టీ జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు కాదు కదా, ప్రతి కార్పొరేషన్లో 30 సీట్లు కూడా గెలవడానికి అవకాశం ఉండదు.